ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జనగామ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్నటి ఘటనల్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జనగామలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పురపాలిక కార్యాలయం నుంచి ఆర్ఎన్బి అతిథి గృహం, ఫ్లైఓవర్, నెహ్రూ పార్క్ మీదుగా ఆర్టీసీ చౌరస్తా వరకు పోలీసుల భారీ కవాతు నిర్వహించారు. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 13 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ 12 చోట్ల గెలిచింది. ఒక చోట సిపిఎం, మరో 4 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 16 ఉండాలి. దాంతో ఇండిపెండెంట్ల సాయంతో మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, రెడ్డిగా జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో జనగాంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్నటి ఘటనల్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జనగామలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పురపాలిక కార్యాలయం నుంచి అతిథి గృహం వరకు, ఫ్లైఓవర్, నెహ్రూ పార్క్ మీదుగా ఆర్టీసీ చౌరస్తా వరకు పోలీసులు భారీ కవాతు నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే నిన్న జరగాల్సి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ, అదే విధంగా మరికొంతమంది కౌన్సిలర్లు పోడియం ముందు ధర్నా చేపట్టడంతో ఆ ఎన్నికనైతే వాయిదా వేశారు. ఈ రోజు 11 గంటలకు ప్రారంభమవలసినటువంటి ఈ ప్రక్రియ మాత్రం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు క్యాంపులోనే ఉన్నారు. వారంతా కూడా బస్సు మార్గం ద్వారా అయితే ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లను దృష్టిలో పెట్టుకున్నటువంటి పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భద్రత సంబంధించినటువంటి పోలీసులు కూడా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారంతా కూడా వాగ్వాదం చోటు చేసుకోవడం, అదేవిధంగా తోపులాట, అదేవిధంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు కూడా వెళ్ళిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకైతే పోలీసులు ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నటువంటి డీసీపీ రాజమహేంద్ర ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇటు పురపాలిక కార్యాలయం నుంచి, అదేవిధంగా ఆర్ఎన్బి అతిథి గృహం, అదేవిధంగా ఫ్లైఓవర్, నెహ్రూ పార్క్ మీదుగా అయితే ఆర్టీసీ చౌరస్తా వరకు అయితే భారీ కవాతును అయితే నిర్వహించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఎన్నిక నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ భారీగా అన్ని ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో కూడా ఇక్కడికైతే కౌన్సిలర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి వారి బలాలను మనం పరిశీలించవచ్చు. మొత్తం జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 30 వార్డులు అయితే ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ 13 వార్డులు గెలుచుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ 12 చోట్ల అయితే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఒక సిపిఎం పార్టీ మద్దతు తెలిపింది. మరో 4 కూడా స్వతంత్ర అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి 2, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 2 ఉన్నారు. మరోవైపు ఎక్స్ అఫిషియల్ ఓటు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఓటు ఉండటం, అదేవిధంగా ఎంపీ ఎక్స్ అఫిషియల్ ఓటు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అయితే 16 అయితే రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 16 అనే సంఖ్య దాటలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కంటే ఒక సీటు తక్కువ కాంగ్రెస్ గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఇండిపెండెంట్లు కీలకం కాబోతున్నారు. అంటే వారు ఏ పార్టీకి ప్రజెంట్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇండిపెండెంట్ లో మొత్తం 4 ఉన్నారు. 4 కూడా 2 బీఆర్ఎస్ వైపు ఉంటే మాత్రం 2 కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఈ క్రమంలో ఇటు ఎక్స్ అఫిషియల్ ఓటు కూడా బీఆర్ఎస్ పార్టీకి స్థానిక ఎమ్మెల్యేలు ఉండటం, అదేవిధంగా ఎంపీ స్థానంలో ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓటు ఉన్న నేపథ్యంలో ఇటు సిపిఎం పార్టీ మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా 15-15గా మారిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో
దీనికి సంబంధించిన ఎన్నిక అంటే డ్రా ప్రకారం తీస్తారా, లేకపోతే ఈ లోపు ఏంటంటే కొన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కూడా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వారందరినీ ఏదో కౌన్సిలర్లు కూడా రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఈ సమయం లోపు మాత్రం ఎవరు రాకపోతే బలబలాలు అలాగే ఉంటే మాత్రం డ్రా తీసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఇలాంటి డ్రా తీసే సమయంలో కూడా ఏమైనా పరిస్థితులు చేదారితే మాత్రం ఇబ్బందులు అవుతాయి, అదేవిధంగా భద్రత పరంగా ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంతో పోలీసులు కూడా భారీగా అయితే బందోబస్తు అందరినీ పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఆంక్షలు కూడా విధించారు. ఎవరు కూడా అనుమతి లేకుండా లోపలికి రాకూడదు. ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో మాత్రమే అందరూ ఉండాలి. లోపలికి వస్తే మాత్రం కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఒకవైపు పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఏ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికి మాత్రం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కూడా సరిసమంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక మెజార్టీ వచ్చే స్థానం అయితే లేదు. కాబట్టి ఈ ప్రకారంగా ఇటు రిటర్నింగ్ సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో మాత్రం డ్రా ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. డ్రా ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాతకే ఎవరు గెలుపాలని చెప్పి నిర్ధారించే అవకాశం చైర్మన్ పీఠ ఎవరు దక్కించుకున్నారో వేచి చూడాల్సిన అవసరం అయితే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. జనగామ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్నటి ఘటనల్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జనగామలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పురపాలిక కార్యాలయం నుంచి ఆర్ఎన్బి అతిథి గృహం ఫ్లైఓవర్ నెహ్రూ పార్క్ మీదుగా ఆర్టీసీ చౌరస్తా వరకు పోలీసుల భారీ కవాతు నిర్వహించారు. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 13 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ 12 చోట్ల గెలిచింది. ఒక చోట సిపిఎం, మరో 4 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 16. దాంతో ఇండిపెండెంట్ల సాయంతో మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.